ఓకే రే సించాన్, ఇప్పటికే చాలా సేపు అయితే ఆడుకున్నాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోదాం, తొందరగా వచ్చే. అరే మైక్ మామ, నేను ఇప్పుడు ఏమన్నా అన్నానా? ఇప్పటికే చాలా సేపు అయిపోయింది, తొందరగా ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా సేపు ఆడుకున్నా నేను కూడా. పక్కనే వాళ్ళకి ఎవరో క్యాంప్ ఫైర్ కూడా వేసుకున్నారబ్బా. మొత్తం చలిమంట. కాసేపు అక్కడ ఉండేసి వెళ్దాం మామ. అవును గైస్, చెప్పడమే మర్చిపోయి, ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరూ లైక్ బటన్ అయితే నొక్కేసి, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అదైతే హ్యాక్ షాట్ వేసేయండి దానికి. ఆ పక్కనే గంట సింబల్ అయితే ఆన్ చేసుకోండి. అలా ఆన్ చేసుకుంటేనే వీడియోస్ అయితే మీ ఫోన్ లోకి అయితే డైరెక్ట్ గా వచ్చేస్తాయి అబ్బా. అందుకే చెప్పడం. ఓకే. ఆమ్, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఫోన్ ఎక్కేసి అయితే వెళ్ళిపోదాం. ఫోన్ ఫోన్ ఎక్కడ ఉందబ్బా? ఇందాల నుండి మెసేజ్ వస్తుంది గైస్, చూసుకోలేదు. ఓకే, మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అవును మావా, అడగడమే మర్చిపోయా. అవెంజర్స్ ఇప్పటికే లాస్ ఏంజలస్ వదిలేసి క్యాంప్ అనేసి చాలా రోజులైతే అయిపోయింది, కానీ ఇంకా రాలే. ఒకసారి వాళ్ళ మ్యాన్షన్ అయితే చూద్దాం, చాలా రోజులు అయిపోయింది కదా. సరే రా సించాన్, పక్కనే కదా మ్యాన్షన్, ఎలాగో అలాగ అది కూడా చూసేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పటికే మొత్తం చీకటి అయితే పడిపోయింది. సరే, ఇదేంట్రా సడన్ గా? వామ్మో మైక్ మావా, ఏంటిదంతా? ఇదేంటి ఇలాగ వస్తుంది మొత్తం ఇదంతా ఏదో. అంత క్యాజువల్ గా చెప్తున్నావేంటి మైక్ మావా? మొత్తం ఇదంతా ఆస్ట్రాయిడ్స్ పడిపోతున్నాయి సడన్ గా. ఏంటి ఇదంతా వర్షంతో కూడుకొని? ఇంతసేపు బానే ఉంది కదా, బీచ్ దగ్గర కూడా బానే తిరిగాం. ఇదంతా ఏదో విపరే. ఓ మై గాడ్, అరే పక్కన పడుతుంది. పద పద, కాతి కాతి. అవెంజర్స్ మ్యాన్షన్ తొందరగా వెళ్ళిపోలే, లేదా మన మీద పడితే మన డమాల్ మొత్తం స్మాష్ అయిపోతాం. తొందరగా పద మైక్ మావా, ఇంత లేట్ ఏంటి? పోస్ట్ ఆన్ చేయి, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. తొందరగా పద, తొందరగా పద. ఓహో అమ్మా! అరే, కారు కొంచెం గట్టిగా ఉండవాలి బతికం మైక్ మావా, లేదంటేనా ఇప్పుడు మొత్తం ఇప్పటికే స్వర్గంలోకి వెళ్ళిపోన్నాం. ఓకే మావా. ఓ ఓ, ఓ, ఇక్కడ కూడా ఆస్ట్రాయిడ్స్ అయితే పడుతున్నాయి, కానీ లోపలికి వెళ్ళిపోతే మాత్రం పక్కా సేఫ్. ఓకే గైస్, వచ్చేసాం ఎలాగోలా అయితే. లోపల అవెంజర్స్ కూడా లేరబ్బా. ఇది ఇలా సడన్ గా వచ్చేసింది, నాకేం చేయలేం అర్థం అవట్లేదు. లెస్టర్, నువ్వెక్కడ ఉన్నావేంటి? నేను అవెంజర్స్ ని కలుద్దామని వచ్చాను, కానీ ఇక్కడ చూస్తే వాళ్ళు ఇక్కడ లేరబ్బా. ఎక్కడికి వెళ్ళారు? ఏం జరుగుతుంది లెస్టర్, నాకు కొద్దిగా అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. చెప్తాను చూడు మైక్. అసలు ఏం జరిగిందంటే, సైంటిస్టులు వచ్చేసి మొత్తంగా ఒక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారు. వర్షాలు పడకుండా ఎడార్ల భూములు ఎండిపోతున్నాయి అని చెప్పి వాళ్ళ ప్రాజెక్ట్ తో వర్షం పడేలా మేఘాలను మొత్తం సృష్టిద్దాం అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ వచ్చేసి బెడిసి కొట్టింది. ఆ ప్రాజెక్ట్ వల్ల ఈ ఆస్ట్రాయిడ్స్ వచ్చేసి సడన్ గా ఎఫెక్ట్ అయితే అయిపోయింది. ఇదంతా నాకు ముందే తెలిసింది, కానీ ఈ నెట్వర్క్స్, న్యూస్ ఛానల్స్ కి అయితే ఇది మొత్తం వెళ్ళలేదు. అందుకే నేను అవెంజర్స్ కి వచ్చేసి ఇదంతా చెప్దాం అనుకున్నాను. అది మొత్తం ల్యాబ్ లో అయితే సైంటిస్ట్ మొత్తం ఉన్నారు. వాళ్ళ దగ్గర దీనికి యాంటీట్యూడ్ కూడా ఉందంట. వాళ్ళని వెళ్ళి కలిస్తే ఖచ్చితంగా దీన్ని మొత్తం సాల్వ్ అయితే చేయొచ్చు. అందుకే అవెంజర్స్ దగ్గరకు వచ్చాను మైక్. కానీ అవెంజర్స్ అయితే ఇక్కడ లేరు, ఎక్కడికి వెళ్ళారో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం అవట్లేదు అబ్బా. నేనైతే నీకు లొకేషన్ పెట్టాను మైక్, అక్కడే ఉందంట అదంతా. సించాన్, నువ్వు లెస్టర్ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఆ యాంటీడోట్ ని మొత్తం సరి చేసేస్తాను, లాస్ శాంటోస్ ని. సించాన్, నువ్వు లెస్టర్ తో ఇక్కడే తోడుండు, నేను మొత్తం అదంతా సరి చేసుకుని తీసుకొచ్చేస్తా. ఓకేనా? ఖచ్చితంగా ఇదంతా నేనే ఇప్పుడు సాల్వ్ చేయాలన్నమాట. ఓకే లెస్టర్, నేను ఇక బయలుదేరుతున్నారా? నీకు అప్పుడే బయలుదేరొద్దు, కాసేపు అయ్యాక ఆస్ట్రాయిడ్స్ పడడం తగ్గుతుంది, అప్పుడు నువ్వు బయలుదేరు. చలో గాయస్, నాకైతే మ్యాప్స్ లో అయితే వచ్చేసింది లొకేషన్ వచ్చేసి. కాసేపు బయలుదేరదాం, ఈ ఆస్ట్రాయిడ్స్ తగ్గాక. ఎప్పుడు తగ్గుతారే? Many hours later. చలో గాయస్, మొత్తానికి అయితే ఆస్ట్రాయిడ్స్ అయితే పడడం అయితే తగ్గా, కానీ వర్షం అయితే తగ్గలేదబ్బా. ఇప్పటికైతే తెల్లవారు అయితే అయిపోయింది అబ్బా. అరే కొద్దిగా సైడ్ అయితే ఇవ్వండిరా, మీకోసమే వెళ్తున్నాం కదా. చాలా దూరం గాయస్ లొకేషన్ వచ్చేసి, కానీ మరి ఏం చేస్తాం, లాస్ సెంటర్స్ ని కాపాడాలంటే ఆ మాత్రం వెళ్ళాలి. మొత్తం చూసారా గాయస్, వర్షం అంతా పడుతుంది, కానీ ఆస్ట్రాయిడ్స్ ఒకటి తగ్గాయి అబ్బా. కొంచెం ప్రాణాల మీద ఆశ అయితే ఉంది. ఆస్ట్రాయిడ్స్ పడుతున్నప్పుడు మాత్రం వెళ్తేనా. నాకు తెలిసి వీళ్ళందరూ ఖాళీ చేసేసినట్టు ఉన్నారు అబ్బా లాస్ సెంటర్స్ ని. ఇలా పడుతుంది కదా ఆస్ట్రాయిడ్స్ వచ్చేసి. ఓకే, కొద్ది సైడ్ ఇవ్వండి. అరే, మళ్ళీ పడిపోతున్నాయి అబ్బా ఆస్ట్రాయిడ్స్ వచ్చేసి. ఇంకా కొద్దిగా చూసుకొని వెళ్ళాలి గాయస్. ఇది కానీ మన మీద పడితే మనం చెయ్యాలనుకున్న పని, మన పని మొత్తం ఇక్కడతోనే ఎండ్ అయిపోతాయి. అరే, ఆస్ట్రాయిడ్స్ పడుతున్నా వాడు ఎవడు ధైర్యం చేసి వెళ్తున్నాడు అబ్బా కారులో. మనం వెళ్తున్నామంటే మనకు చిన్న పని మీద వెళ్తున్నాం. ఓకే, రూట్ ఎటు సైడ్, ఇటా అటా. ఓకే, అటు గాయస్. అర్రే, మరీ పక్కనే పడుతున్నాయి అబ్బా ఆస్ట్రాయిడ్స్.
వీళ్ళందరూ తిరుగుతున్నారు నాకు తెలిసి ఖాళీ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ కార్ అయితే మరీ స్లిప్పరీగా ఉంది, డ్రిఫ్ట్ అయిపోతుంది. నేనేం చేస్తానంటే ఈ టైర్స్ స్కిడ్ అయిపోతున్నాయి. నేను వేరే కార్ అయితే మార్చేస్తాను. ఇంకొద్దిగా ముందునేమన్నా కార్లు అయితే కనిపిస్తాయేమో చూద్దాం. అరే ఆగరా, కార్ ఎవరా? ఓకే, ఈ కార్ అయితే దొరికేసింది. ఈ కార్లో అయితే వెళ్దాం గాయస్. చలో ఇంకొంచెం దూరమే, ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ ఓకే, రైట్ సైడ్ స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోయి తొందరగా ఖాళీ చేసుకోరు. యాస్టర్స్ గా చాలా గట్టిగా అయితే పడిపోతున్నాయి. ఓ ఓ, ఓ, పక్కన పడింది అబ్బా, ఇంకొంచెం సైడ్ అయితే రే. ఓకే ఓకే ఓకే, ఏం కాలేదు. ఓ ఓ, ముందున పడుతున్నాయి, వీడి పక్కన కూడా పడింది. ఈ పక్కన వచ్చేసి ల్యాబొరేటరీ అన్నమాట. దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. ఇంకా 1/2 కిలోమీటర్ కూడా లేదు. ఇగోండి గాయస్, వచ్చేసాం ల్యాబొరేటరీకి అయితే. ఇక్కడే మొత్తం అయితే జరిగిందనమాట ఎక్స్పెరిమెంట్ వచ్చేసి. అది మొత్తం బెడిసి కొట్టడం వల్లే ఇలా మొత్తం యాస్ట్రాయిడ్స్ అయితే పడిపోతున్నాయి. ఓ ఓ, మొత్తం ఇక్కడ పడిపోయి అబ్బాయి యాస్ట్రాయిడ్స్ అయితే. ఈ లోపల మొత్తం ఆ సైంటిస్ట్ వచ్చేసి ఉంటారంట. వాళ్ళ దగ్గర యాంటీడోట్ కూడా ఉందంట. అయినా వాళ్ళ దగ్గర యాంటీడోట్ ఉంది, ఇంకా ఇలా ఏంది, ఎందుకు ఆగారో నాకైతే అర్థం అవ్వట్లేదు గాయస్. ఓకే, దీని లోపలికైతే వెళ్ళాలి. ఈ షెడ్ లోపల ఇట్ట అట లొకేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇటు సైడా? లేదు లేదు, ఇటు సైడ్ అయితే కాదు. ఓకే, ఈ 2 షెడ్‌లో ఏదో ఒక షెడ్ లోపల నుండి ఎంట్రీ అయితే ఉంటుంది. సీక్రెట్ గేట్ అన్నమాట. అవి ఎవరికీ తెలియకుండా వెళ్ళేది. లెస్టర్ వచ్చేసి హ్యాకర్ కదా, తనకైతే ఇవన్నీ తెలుస్తాయి. ఓకే, లోపలికైతే వచ్చేసాం. ఇది వచ్చేసి చాలా పెద్ద ల్యాబొరేటరీ అంట. అందులో మనం బ్యాక్ సైడ్ నుండి వచ్చాం కదా, మొత్తం వేరే టైప్ లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి. ఇలా వెళ్ళి రైట్ సైడ్ ఓకే, మొత్తం స్ట్రైట్ గా వెళ్ళాలి. చాలా దూరం అయితే ఉంటుందంట లొకేషన్ బట్టి చూసినట్టయినా సరే, లెస్టర్ చెప్పిన దాని ప్రకారం అయినా సరే. డాక్టర్స్ వచ్చేసి సారీ, డాక్టర్స్ కాదబ్బా, సైంటిస్ట్. లాస్ శాంటోస్ ఏం జరుగుతుందో ఇప్పుడు బయట వచ్చేసి. అరే ఇక్కడే ఉన్నారా డాక్టర్స్? డాక్టర్స్ అని వచ్చేస్తుంది అబ్బా, సైంటిస్ట్. సార్ అసలు ఏం జరిగింది సార్? యాంటిట్యూడ్ అంటున్నాడు లెస్టర్, మొత్తం చెప్పాడు. లెస్టర్ కదా, చెప్పాడు. తను మిమ్మల్ని పంపిస్తానని చెప్పాడు. మీరేనా మైక్ అంటే? ఓకే, ఆ యాంటీడోట్ వచ్చేసి మా పైన షెడ్స్ పైన హెలికాప్టర్లు అయితే ఉంది. ఆ హెలికాప్టర్ వచ్చేసి మేమైతే తీయలేం. అందుకే యాంటీడోట్ వచ్చేసి ఇప్పటికీ ఇంకా అప్లికేట్ చేయలేదు. నువ్వేం చేయాలంటే ఆ యాంటీడోట్ ని తీసుకెళ్లి మొత్తం పైకి వెళ్ళి హెలికాప్టర్ లో అక్కడ హెలికాప్టర్ వదిలేయాలి. యాంటీడోట్ ఆటోమేటిక్ గా మొత్తం లాస్ శాంటోస్ అంతా స్ప్రెడ్ అయితే అయిపోతుంది. అక్కడ నుండి దూకేయాలి. మళ్ళీ ఎవ్వడు అలా స్కై డైవ్ చేసే సాహసం లేదు. నువ్వు చేయగలవంటే చెయ్యి. చెప్పాడు కదా లెస్టర్. అరే లెస్టర్ నాకు ఇలాంటివి చెప్పలేదబ్బా. డాక్టర్ గారు ఓకే ఓకే, పైన వచ్చేసి ఉందన్నారు కదా హెలికాప్టర్ వచ్చేసి, ఇప్పుడైతే దాన్ని తీసుకెళ్లి మొత్తం లాస్ సెంటర్స్ ఎప్పటిలాగైతే చేసేస్తా. ఈ పక్కనే అన్నారు డాక్టర్ గారు వచ్చేసి. ఎక్కడబ్బా? ఆ సైంటిస్ట్ చెప్పిన దాని ప్రకారం అయితే ఈ పక్కనే. కానీ యాస్ట్రాయిడ్స్ పడడం అయితే చాలా వరకు అయితే తగ్గాయి. ఇందాలు అయితే మరి పక్క పక్కన పడిపోయావు అబ్బా. ఇప్పుడైతే చాలా వరకు అయితే తగ్గాయి. ఓకే, ఈ పైన ఎక్కేసి రైట్ సైడ్ అయితే హెలికాప్టర్ అయితే ఉంటుందంట. అందులో మొత్తం యాంటీడోట్స్ మొత్తం పెట్టేసి ఉంచారంట. ఆ పైకి వెళ్ళేసి హెలికాప్టర్ అయితే వదిలేయడమే. మనకి ఎంత పైకి వీలైతే అంత పైకి అయితే వెళ్ళాలంటే మబ్బులను అయితే దాటేయాలని చెప్పారు. ఓకే, హెలికాప్టర్ వచ్చేసి మనకి తీయడం వచ్చు కాబట్టి ఇప్పుడు బతికిపోయాం అబ్బా. లేకపోతే మనం కూడా ఇప్పుడు చాలా బాధల్లో పడిపోన్నాం. హెలికాప్టర్ వచ్చేసి టేక్ ఆఫ్ అయితే చేసేసాం. ఓకే, 3, 2, 1 గో. చాలా పైకి అయితే వెళ్ళాలన్నారు. స్ట్రైట్ గా వెళ్ళి ఒకసారి పైకి అయితే లిఫ్ట్ చేయడానికి అవ్వదు. లెట్స్ గో గైస్. ఓకే, పైకి అయితే వెళ్తుంది. ఇంకా కొద్ది స్పీడ్ అయితే ఉంటే బాగున్నబ్బా. ఇది మరీ ఇలాంటి హెలికాప్టర్ ఇస్తారు అనుకోలేదు. ఓకే చలో గైస్, ఎలాగోలాగైతే పైకి తీసుకెళ్ళాలి. రేడార్ బట్టి అయితే ఇప్పుడు చాలా మబ్బులు అయితే పైన చాలా ఎక్కువగా ఉన్నాయంటే, ఉరుములు కూడా పడుతున్నాయని చెప్తున్నారు. ఈ యాంటీడోట్ ని ఎలాగైనా సరే పెట్టేస్తే మొత్తం అయితే సరి అయిపోయి మళ్ళీ ఎప్పట్లో ఈ ఎండ అయితే వచ్చేస్తుందంట. ఎప్పట్లో వర్షాలు అన్ని సరి అయిపోతాయంట. వర్షాలు టైంకి పడి ఎండ వచ్చేసి మొత్తంగా సరిపోతుందంట. ఓకే, మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకాస్త పైకి వెళ్తాం, మేఘాలు అయితే అందేస్తాం. ఓకే గైస్, మేఘాల పైకి వచ్చేసాం. 3, 2, 1 లెట్స్ గో ఫర్ డైవ్. ఇప్పుడు ఇదైతే మొత్తం సెట్ అయిపోతుంది నాకు తెలిసినట్టయితే. ఓ ఓ, ఇక్కడ చాలా ఫోర్స్ గా ఉంది. కానీ నాకైతే అలవాటు ఉందబ్బా స్కై డైవింగ్. అంటే అప్పట్లో ట్రైనింగ్ అయితే తీసుకునే వాళ్ళం. నేను, ట్రెవర్, ఇంకా మైకేల్ వచ్చేసి. వాళ్ళకి కూడా ఇవైతే బాగా అలవాటు. ఓ ఓ, ఈ పారాషూట్ ఓపెన్ అవ్వట్లేదబ్బా. నా ప్రాణాలు పోయినట్టే. ఓ, టైంకి తోటి ఉందబ్బా నీళ్ళు. అమ్మ, నీళ్ళైతే బతికిచ్చాయి గాయస్ ఈసారి.
పారాషూట్ నమ్ముకున్నాను చూసావా, నన్ను నేను తిట్టుకోలేప్ప. ఓకే, మొత్తానికి ఎండ్ అయితే వచ్చేసింది. లాస్ శాంటోస్ మళ్ళీ ఎప్పటిలాగా రూపురేఖలకి అయితే వచ్చేసింది గాయస్. సో చలో గాయస్, ఫైనల్లీ ఇలాగైతే ముగిసింది ఈ రోజు ఇదంతా. ఓకే, ఎవరికైతే వీడియో నచ్చిందో అందరూ ఒక లైక్ అయితే వేసేసుకొని పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని అయితే ఒక హెడ్షాట్ అయితే వేసేయండి గైస్. ఓకే, ఫైనల్లీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్, బాయ్ బాయ్.